మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక బుధవారం. ఈరోజు పూజించాల్సిన దైవం విష్ణుమూర్తి. అయితే ఈరోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి. ఇంటి నిండా డబ్బే డబ్బు. ఈ కష్టాలన్నీ పోతాయి, ధనం వస్తూనే ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, మారేడు చెట్లకే కాదు వేప చెట్లకు కూడా విపరీతమైన శక్తులు వస్తాయి. కాబట్టి కార్తీక బుధవారం రోజు వేప చెట్టు కనిపిస్తే వెంటనే ఇలా చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకుకు కలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని, మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటారు. ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యంలో, మతాలలో, నమ్మకాలలో, సాహిత్యంలో, ప్రజల అలవాట్లలో విడతీయరాని విధంగా పెనవేసుకుని పోయింది. ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు. ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. ఇటువంటి వేప చెట్టు కార్తీక బుధవారం రోజు ఏ సమయంలో అయినా సరే మీ కంటికి కనిపిస్తే ఈ ఒక్క పని చెయ్యండి చాలు, కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక బుధవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు బ్రహ్మరాతను ఎవ్వరూ మార్చలేరు అని ఎందుకు అంటారో తెలిపే కథను విందాం. సర్వసాధారణంగా సమాజంలోని పెద్దలు బ్రహ్మరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఆయన ఇచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు బ్రతుకుతూనే ఉంటాం అని అంటూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి మాటలకు ఓ ఉదాహరణగా రావణాసురుడి కథే కనిపిస్తుంది. రావణాసురుడు బ్రహ్మ దగ్గర నుంచి వరాలు పొందిన తర్వాత దేవతలు, ఋషులు సహా సర్వలోకాల్ని బాధించసాగాడు. రాక్షసానందంతో ఆ అసురుడు పుష్పక విమానమెక్కి లోకాలన్నిటి మీదకు దండెత్తుతున్న సమయంలో ఒకనాడు ఆకాశ మార్గాన నారదముని ఎదురయ్యాడు. నారదుడికి నమస్కరించి రావణుడు కుశల ప్రశ్నలు అడిగాడు. నారదుడు ఎంతో సంతోషించి రావణుని ప్రయాణ కారణమేమిటని అడిగి తెలుసుకున్నాడు. దేవతలందరినీ జయించటమే తన ప్రయాణపు లక్ష్యమని రావణుడు చెప్పాడు. అప్పుడు నారదుడు రావణుడితో, అదేదో కష్టపడి అందరి మరణానికి కారకుడైన యమధర్మరాజును జయిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని ఆ ప్రయత్నం చేసి చూడమని చెప్తాడు. కానీ యమపురికి వెళ్ళే మార్గం చాలా కష్టతరమైందని నారదుడు రావణుణ్ణి హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక ఆ రాక్షసుడికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లయింది. రావణుడు వెంటనే యమపురికి బయలుదేరాడు. ఇంతలో నారదుడు వెళ్ళి యమధర్మరాజుకు రావణాసురుడు యుద్ధానికి వస్తున్నట్లుగా చెప్పాడు. నారదుడు అలా చెప్తున్నంతలోనే గొప్ప కాంతులతో విరజిల్లుతున్న పుష్పక విమానమెక్కి రావణాసురుడు యమలోకంలో ప్రవేశించాడు. ఎన్నో పాపాలు చేసి వాటికి తగిన ఫలితాలను అనుభవిస్తున్న ఎందరెందరినో రావణాసురుడు అక్కడ చూస్తాడు. భయంకరమైన రూపాలు కలిగిన యమకింకరులు అక్కడ ఉన్నారు. ఆ కింకరులు పెట్టే బాధలకు తట్టుకోలేక పాపం చేసిన వారంతా ఏడుస్తూ ఉండటం కనిపించింది. కొంతమంది పురుగులకు, మరికొంతమంది కుక్కలకు ఆహారంగా అయిపోయి భయంకరంగా కేకులు పెట్టడం కనిపించింది. మరికొంతమంది రక్త ప్రవాహంతో ఉన్న వైతరిణి నదిని దాటి కాలుతున్న ఇసుకలో దొర్లాడుతూ పెడబొబ్బులు పెడుతూ యాతనలు పడుతూ ఉన్నారు. మరికొంతమంది పుణ్యాత్ములను ఆ పక్కనే ఉన్న ప్రదేశంలో రావణుడు చూశాడు. సంగీత వాయిద్యాలను వింటూ కొంతమంది సంతోషిస్తూ ఉన్నారు.
గోదానం చేసిన వారు పాలను, అన్నదానం చేసిన వారు గృహవాస సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. యమభటుల చేతిలో బాధలు అనుభవిస్తున్న పాపాత్ములు కొంతమందిని బాధ అనుభవించకుండా రావణుడు పక్కకు లాగాడు. పాపులకు తగిన శిక్ష అనుభవించకుండా రావణుడు అలా అడ్డుకోవటంతో యమభటులకు కోపం వచ్చింది. వెంటనే ఆ భటులంతా రావణాసురుణ్ణి, అతడి సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రావణాసురుడు ఎక్కి వచ్చిన పుష్పక విమానాన్ని చుట్టుముట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి వేశారు. బ్రహ్మవరం కారణంగా ఆ పుష్పక విమానం మళ్ళీ మామూలుగా ప్రత్యక్షమైంది. యమభటులు రావణసేన ఘోరాతి ఘోరంగా యుద్ధం చేయసాగారు. యమభటులు మంత్రులను విడిచిపెట్టి రావణాసురుడిపైకి శూల వర్షాన్ని కురిపించారు. ఆ బాధను తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు. కవచం పడిపోయింది. కొద్ది క్షణాలు ఆగి మళ్ళీ లేచి పాశుపతాస్త్రాన్ని సంధించాడు. అప్పుడు యమభటులు ఒక అడుగు వెనక్కి వేశారు. వెంటనే రావణుడు, అతడి మంత్రులు జయ జయధ్వానాలు చేశారు. ఆ శబ్దం యమధర్మరాజుకు వినిపించి శత్రువును జయించడానికి తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన వెంట 3 లోకాలను నాశనం చేయగలిగిన శక్తి ఉన్న మృత్యు దేవత బయలుదేరింది. యమధర్మరాజు కాలపాశంతోనూ ముద్గురం లాంటి ఆయుధాలతోనూ రావణుడి మీద ఆగ్రహించి బయలుదేరాడు. అలా కోపంతో వస్తున్న యమధర్మరాజును చూసి రావణాసురుడి మంత్రులంతా కూడా తలా ఒక దిక్కుకు భయంతో పరిగెత్తారు. యమధర్మరాజు రాకను రావణుడు మాత్రం లెక్క చేయలేదు. అలాగే మొండిగా నిలుచున్నాడు. యముడు మరీ కోపంతో తన దగ్గర ఉన్న శక్తి తోమరం అనే ఆయుధాలను రావణుడిపైకి విసిరాడు. ఆ ఆయుధాల దెబ్బలు తగిలిన రావణాసురుడు లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు. ఆ యుద్ధం చూడడానికి దేవతలు, గంధర్వులు, ఋషులు, బ్రహ్మదేవుడు సహా అక్కడికి వచ్చారు. రావణాసురుడు తన విల్లును ఎక్కుపెట్టి మృత్యుదేవతపైకి 4 బాణాలు, యముడు మీదకు అనేక బాణాలను వదిలాడు. అందుకు కోపించిన యముడు ముక్కు పుట్టల నుంచి గొప్ప అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఆ అగ్ని రావణాసురుని దహిస్తుందని మృత్యువు, యముడు అనుకున్నారు. అలా జరగకపోయేసరికి మృత్యువు యముడితో తనను రావణుడి మీదకి వదలాలని, వాడిని నాశనం చేసి వస్తానని పలికింది. యముడు తానే స్వయంగా రావణుడిని సంహరించాలని తన చేతిలో ఉన్న కాలదండాన్ని పైకెత్తాడు. శత్రువు మీదికి దాడి చేయడానికి సిద్ధంగా కాలపాశం, ముద్గురం లాంటి ఆయుధాలు సిద్ధమయ్యాయి. ఆ తీవ్ర పరిస్థితి చూసి దేవతలంతా గజగజ వణికిపోయారు. బ్రహ్మదేవుడు కల్పించుకొని యముడిని వారించాడు. కాలదండం ప్రయోగిస్తే రావణుడు మరణించటం తప్పదని, అలా జరిగితే అతడికి తానిచ్చిన వరం విఫలమైనట్లుగా అవుతుంది కనుక కోపాన్ని ఉపసంహరించుకోవాలని బ్రహ్మదేవుడు యముడికి నచ్చచెప్పాడు. బ్రహ్మ మాటలను గౌరవించి యముడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. రావణాసుర చరిత్రలోని ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఆ రాక్షసుడు బ్రహ్మ వలన వరం పొంది దేవతలను ఎంతగా ఇబ్బంది పెట్టాడో అర్థమవుతుంది. ఇలాంటి అనేక కారణాలు రామావతారంలో విష్ణువు భూలోకానికి రావడానికి దారితీశాయి. దీని ద్వారా తెలిసింది ఏమిటి అంటే, పూర్వజన్మలో జయ విజయులలో ఒకడైన రావణుడు శ్రీ విష్ణువుతో మాత్రమే యుద్ధం చేసి చనిపోయి 3 జన్మలు ముగించి శ్రీహరి ద్వారపాలకులుగా చేరాలి. దానికి శ్రీహరితో యుద్ధం చేసి మరణాన్ని పొందటమే మార్గం. కాబట్టి బ్రహ్మరాత మన కర్మఫలాన్ని అనుసరించి లెక్కలు వేశాకే రాయబడుతుంది. కాబట్టి బ్రహ్మ తనకు తోచిన విధంగా రాయడానికి లేదు. కాబట్టే బ్రహ్మ రాసిన రాత తప్పదు అంటారు. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక బుధవారం రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేలోపు ఏ సమయంలో అయినా సరే మీకు వేప చెట్టు కనిపిస్తే ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందుగా వేప చెట్టు బెరడు మీద గుండ్రంగా పసుపు రాసి ఆ పసుపు మీద 6 బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తరువాత వేప చెట్టుకు కొన్ని నీళ్లు కూడా పోసి వేప చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని పెట్టండి. అలా దీపం పెట్టిన తరువాత వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. అలా ప్రదక్షిణాలు చేసే సమయంలో ఆ చెట్టుతో మీ కష్టాలను చెప్పుకోండి. ఆ చెట్టునే అమ్మవారిగా భావించి అమ్మవారితో ఎలా మీ సమస్యలను గురించి చెప్పుకుంటూ ఉంటారో అలా చెప్పుకోండి. ఇలా ప్రదక్షిణలు చేసిన ఆ తర్వాత
వేప చెట్టు మొదట్లోని కొంచెం మట్టిని తీసి బొట్టులాగా పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేయండి. ఈరోజు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయటం వలన కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే కష్టాలు కన్నీళ్లు పోతాయి. లక్ష్మీ అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. కనుక మీరు కూడా రేపు కార్తీక బుధవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.